ఓకే. స్తోత్రం. అందరికీ వందనాలు. నేను మొన్న ఒకరోజు సాక్ష్యం చెప్పినప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 o'clock ప్రేయర్ చేస్తానని చెప్పాను కదా. నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి ప్రేయర్ చేస్తూ ఉంటే మా బాబు నన్ను ఊకే ఇబ్బంది పెట్టేది. లేచి ఫోన్ బట్టి అన్ని వీడియోలు చూస్తూ ఉండేది. పొద్దున 3 o'clock నేను ప్రేయర్ చేసుకుంటూ ఉంటే తను లేచి ఫోన్ చూస్తూ ఉండేది. ఇంకా నాకు అనిపించింది, దేవా ఎప్పుడూ జీవితంలో జయాలు అపజయాలు, ఆర్థికమైన ఇబ్బందులు, లేమిలో ఉన్న రోజులు, ఉన్నత స్థితిలో ఉన్న రోజులు, వీటి గురించే ప్రేయర్ చేస్తున్నాను. కానీ నా బాబు గురించి నేను ప్రేయర్ చేస్తలేనేమో అనిపించి నాకు ఒకరోజు తలంపు వచ్చింది. అసలు ఏంటి చిన్నోడి పరిస్థితి ఏంటి దేవా అని నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి నేను ప్రార్థిస్తూ ఉంటే నన్ను చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. అసలు చిన్నోడి జీవితం ఏంటి, పరిస్థితి ఏంటి, తన స్కూల్ లైఫ్ ఏంటి అని చెప్పి నేను ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఏం జరిగిందంటే, నాకు ఒకటి అనిపించింది, తను నా దగ్గర ఉండడం కంటే ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్లో హాస్టల్లో వేస్తే బాగుండు. ఎందుకంటే ఇది 5th classకి వచ్చాడు. ఈ స్టేజ్లోనే తన లైఫ్ మంచి టర్న్ అయ్యే స్టేజ్ అన్నమాట. ఇప్పుడే నేను కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫాదర్ లేడు అని చెప్పి గారభం చేస్తే తన లైఫ్ అంతా అటు ఇటు అయిపోతుంది. ఎందుకంటే స్టేజ్ దాటిన తర్వాత మనం ఎంత మంచి విలువైన సంపాదించిన విలువైన మాటలు చెప్పినా అర్థం కాదు, ఆల్రెడీ స్టేజ్ దాటిపోతుంది అని చెప్పి, దేవా మరి నాకు ఈ తలంపు వచ్చింది, ఏం చేద్దాం ఎట్లా అని నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి రోజు చిన్నోడి కోసమే ప్రేయర్ చేశాను. ఒక 3 days ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత రీసెంట్గా ఒక 1 month క్రితము అయితే ఈ కరీంనగర్ ఇట్లా బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడున్నాయి ఏంటి అసలు అంటే, నాకు వెళ్ళి రావడం జాయిన్ చేసినా కూడా నాకు ఇబ్బంది కలగకుండా అసలు మంచి స్టడీ ఎక్కడుంటుంది, ఒక కార్పొరేట్ లెవెల్లో ఉండే స్కూల్ నాకు కావాలి దేవా, అందులో సీట్ కావాలి నా కొడుకుని నేను ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ది బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ కరీంనగర్ డిస్టిక్ ది సాక్షి ఆఫీస్ పక్కన తిమ్మాపూర్లో. అయితే నేను న్యూస్ పేపర్లో కూడా ఈ మధ్యలో చాలాసార్లు పేపర్కి వచ్చింది, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో నేను చూశాను. ఈ స్కూల్ బాగుంది, అసలు ఇంత నియర్లో ఉంది, నేను ఇంత దగ్గరలో ఉన్నా దీని విలువ గురించి నేను తెలుసుకోలేకపోయాను. ఇందులో చిన్నోడిని ఎందుకు జాయిన్ చేయకూడదు, ఇందులో చిన్నోడికి ఎందుకు సీట్ రాకూడదు అని చెప్పి, దేవా నాకు ఈ స్కూల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి దేవుడికి ప్రేయర్ చేసుకొని వెళ్ళి అంతా సెర్చ్ చేస్తే ఏమనందంటే, ఆల్ ఓవర్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ది బెస్ట్ మంచి ర్యాంక్స్ వచ్చే స్కూల్ అన్నకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెలుసుకున్నాను. ఇందులో సీట్ వస్తే ఎంత బాగుంటుందని నేను 3 days ఉపవాస ప్రార్థనలో నేను ఎర్లీ మార్నింగ్ దేవుడిని నాకు కావాలి అందులో సీట్, చిన్నోడి లైఫ్ సెట్ చేయాలనుకుంటున్నాను దేవా, మీరు మీ కృప వల్ల నా బిడ్డ గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానము అని తండ్రి మీరే చెప్పారు కదా, నిజంగా మీరు ఇచ్చిన బహుమానం ఇది దేవా, నా కొడుకును మీ చేతిలో పెడుతున్నాను, తన జీవితాన్ని మీరే సెట్ చేయాలని చెప్పి నేను రోజు ప్రేయర్ చేశాను. అయితే ఏమైందంటే, తెలిసిన వాళ్ళ ద్వారా నేను వెళ్ళి కొంచెం చిన్న అప్లికేషన్ ఇచ్చాను, ఆధార్ కార్డు ఇచ్చి అప్లికేషన్ ఇచ్చి డీటెయిల్స్ ఇచ్చి వచ్చాను. అసలు ఎంత అద్భుత కార్యం అంటే, డ్రా సిస్టమ్ ఉంటుందంట ఆ స్కూల్లో, నన్ను ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రమ్మని వెళ్ళిన. ఫస్ట్ డ్రా సిస్టమ్ స్టార్ట్ చేశారు. తెలంగాణ స్టేట్ నుంచి ఒక 5 members వచ్చారు చీఫ్ గెస్ట్లు, వాళ్ళందరూ కూర్చున్నారు, పేరెంట్స్ అందరం కూర్చున్నాం. ఫస్ట్ డ్రా సిస్టంలో ఫస్ట్ నేమ్ నా బాబుదే వచ్చింది. అసలు దేవుడికి స్తోత్రం, దేవుడికి నిజంగా చెప్తున్నాను, ఆశీర్వాదాల వెనుక ఆశీర్వాదాలు. దేవుడిని నేను ఎంతగా నమ్ముకున్నానో, ఎంత ప్రగాఢమైన విశ్వాసంతో, నేను బలమైన విశ్వాసంతో ప్రేయర్ చేస్తున్నాను. దేవుడు యోబు గ్రంథంలో 5:9 ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడు అని వాక్యం ఉంటుంది. దాన్ని నేను బలంగా పట్టుకున్నాను. నిజంగా దేవా ఈ శ్రమల గుండా నేను ప్రయాణిస్తున్నాను, నాకు అనిపించింది దేవా మీరు నిజంగా నన్ను పట్టుకున్నారు, ఆశీర్వాదాల వెనుక ఆశీర్వాదాలు. అసలు నిజంగా చెప్పాలంటే కొన్ని రోజుల తర్వాత నేను తట్టుకోలేనేమో దేవా ఈ ఆశీర్వాదాలను అనిపిస్తుంది. అట్లా నిజంగా అందరు అక్కడ ఉన్న పేరెంట్స్, అసలు సీట్ రాని పేరెంట్స్ ఎంత బాధపడుకుంటా అసలు ఘోరంగా ఏడ్చుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే అదొక కార్పొరేట్ లెవెల్లో ఉంది ఆ స్కూల్, ఎంత బాగుందో, చుట్టూ మొత్తము
ఎట్లా అంటే ఆ స్కూల్ చుట్టూ అన్ని సాక్షి కానీ పోలీస్ స్టేషన్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ అంత సెక్యూరిటీ ఏరియా లాగా ఉంటుంది అన్నమాట. మొత్తం సెక్యూరిటీ లెవెల్లో మధ్యలో ఉంటుంది స్కూల్. అసలు ఎంత ఒక హైదరాబాద్ మోడల్లో హైదరాబాద్ మెయిన్ రోడ్కి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నా హాస్టల్కి వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్కి నా హాస్టల్కి చిన్నోడి హాస్టల్కి 100 అడుగులు మాత్రమే దూరం. అసలు నేను నడుచుకుంటూ వెళ్ళి చిన్నోడిని తీసుకొస్తున్నా, మళ్ళీ అందులోనే జాయిన్ చేసి వస్తున్నా. అంటే సండే ఎప్పుడైనా సిక్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా చూడాలనిపించినప్పుడు కానీ నడుచుకుంటూ వెళ్ళి వస్తున్నా. అసలు నిజంగా నిన్న పేరెంట్స్ మీటింగ్ జరిగింది. అందులో నాకు దేవుడి దయ వల్ల నాకు మాట్లాడడానికి అవకాశం వచ్చింది. అసలు నేను అంటే అక్కడ నేను మాట్లాడి నా స్కూల్ గురించి నేను చెప్పిన కొన్ని పాజిటివ్ పాయింట్స్ చెప్తే వాళ్ళు కూడా మా బాబు గురించి కూడా ఈ తక్కువ రోజులో ఎగ్జామ్స్ జరిగినాయి, ఆ మార్క్స్ని బట్టి కూడా అసలు నిజంగా చెప్పాలంటే ఒక మంచి పాజిటివ్నెస్. దేవుడు నిజంగా నా జీవితంలో ఇలా అద్భుత కార్యాలు చేస్తూనే ఉన్నాడు. నేను దేవుడిని అసలు నా జీవితం అంతా దేవుడికి నేను అంకితం చేస్తున్నాను. ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అని ప్రతిరోజు మార్నింగ్ నేను అదే చెప్తాను దేవునికి. ఇంకొకటి ఏంటంటే నేను రోజు హాస్టల్లో చాలా కష్టపడుతున్నాను. ఊకే కష్టపడడం, పనిచేయడం, రోజు మార్నింగ్ లేవడం, పనిచేయడం ఇదే పని అవుతుంది. అయితే రీసెంట్గా ఏమైందంటే కొంచెం సిక్నెస్ అనిపిస్తుంది. అసలు ఏంటి ఈ మధ్యలో బాగా సిక్నెస్ అనిపిస్తుంది అని చెప్పి నేను కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కేర్ తీసుకోవాలేమో అని దేవా నా ఆరోగ్యం ఏదెందుకో సిక్ అవుతున్నట్టుంది, ఈ బిజీ లైఫ్లో నేను నా ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నానేమో అని అనిపించి ప్రేయర్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళిన. ఈ మధ్యలో బాగా సిక్ అయినాను. ఎందుకు అని వెళ్తే టెస్టులు చేపిస్తే అసలు ఏమైందంటే నిజంగా సాతానుగాడు ఘోరంగా, అసలు నాకు మస్తు బాధ అనిపించింది. ఏంటంటే షుగర్ అని వచ్చేసింది రిజల్ట్. అసలు షుగర్ వచ్చింది అని తెలిసిన తర్వాత షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరిగినాయి అని టెస్ట్లో చూస్తే 300 షుగర్ లెవెల్స్ పెరిగింది. నా ఏజ్లో 300 అంటే అసలు ఇది ఎంత ఘోరం అని నాకు మస్తు బాధ అనిపించింది. ఏడ్చిన తర్వాత ఇది ఏడవడం వల్ల విశ్వాసం తగ్గినట్టు అయిపోతుంది అని చెప్పి సైలెంట్గా ఇంటికి వచ్చిన. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి అసలు షుగర్ ఉంటే ఎంత ఆగమాగం చేస్తారు పేషెంట్లు. కానీ నేను విశ్వాసంతో ఒకరోజు ప్రార్థన చేశాను, ఫాస్టింగ్ ప్రేయర్ చేసి దేవా నాలో ఉన్న షుగర్ లెవెల్స్ మొత్తం తగ్గాలి, అసలు షుగరే లేదని చెప్పాలి అని చెప్పి నాకు షుగర్ అనేది ఇది ఇంకొకసారి నా బాడీలో ఉండకూడదు. ఈ సాతానుగాడు షుగర్లో నన్ను పడుకోబెట్టాలని చూస్తున్నాడు, కానీ అది జరగకూడదని చెప్పి నేను ఎంత విశ్వాసంతో ప్రేయర్ చేశానో. ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ వెళ్ళి టెస్టులు చేపిస్తే డాక్టర్ ఏమన్నాడంటే అసలు షుగర్ మొత్తం కంట్రోల్కి వచ్చింది, నువ్వు అసలు టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు సౌమ్య అని చెప్పాడు. నిజంగా దేవుడికి ఎంత చెప్పాలంటే నేను ఎన్ని చేసినా దేవుడికి చాలా తక్కువనే. నా దేవుడికి ఇంకా నేను ఎన్నో చేయాలనుకుంటున్నాను, అవన్నీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. దేవుడు చేసిన కార్యం బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. ఇంతకీ మీ బాబుకి ఫోన్ ఉందో?